నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నిత్య, ప్లీజ్ నోను మాత్రం చెప్పకు, నేను తట్టుకోలేను. పిచ్చిదానా, నేను నో అని చెప్తానని ఎలా అనుకున్నావు? ఐ లవ్ యూ టూ. ప్రేమని మాయల్లోనే ఉన్నా. ఇదంతా కలనా? నిజమై ఉంటే ఎంత బాగుండేది. ఎలాగైనా సరే తనని నా సొంతం చేసుకుని ఈ కల నిజమయ్యేలా చేసుకుంటా. ఏంటక్క అలా చూస్తున్నావు? నువ్వొచ్చాకే నేనంతో ఇంతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నాన్రా. ఇంకొద్ది రోజులు ఆగక్క. నేనిక్కడ లేకపోయినా నువ్వు పూర్తి ప్రశాంతతతో బతికే ఏర్పాట్లు చేసే వెళ్తాను. ఆ కృష్ణవేణి కథ ముగియటానికి మరెంతో సమయం పట్టదు. సరైన అదను కోసం వేచి చూస్తున్నానంతే. తనని దెబ్బతీసే ఏ చిన్న అవకాశం వచ్చినా అస్సలు వదిలిపెట్టను. సార్ 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 ఏంటయ్యా మేనేజర్, ఏంటి కంగారు? ఏమైంది నీకు? ఏదో భూకంపం వచ్చినట్టు భయపడిపోతున్నావు. ఒక బ్రేకింగ్ న్యూస్తో వచ్చాను సార్. అది వింటే మీ కాళ్ళ కింద కూడా భూకంపం రావచ్చు. ఏంట్రా వాగుతున్నావు? కోపడకండి సార్, న్యూస్ అలాంటిది. ఏంటా న్యూస్? ఎవరి గురించి? కృష్ణవేణి గురించి సార్. కృష్ణవేణి గురించా? ఏంటా న్యూస్? ఆవిడకి త్వరలో గవర్నమెంట్ నుంచి ఓ పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది సార్. ఆ ప్రాజెక్ట్ గానే టేకప్ చేసిందంటే ఇక ఆవిడని అందుకోవడం చాలా కష్టం సార్. అప్పుడు ఈ సిటీలో కృష్ణవేణికి ఇక తిరుగులేదు సార్. తమ్ముడు, ఏం చేద్దాం? కొంపదీసి భూకంపం ఈయన కాళ్ళ కింద వస్తుందా ఏంటి? ఏంటి తమ్ముడు నవ్వుతున్నావు? అసలు మేనేజర్ చెప్పిన విషయం నీ బుర్రకెక్కిందా లేదా? ఎక్కిందక్క, బాగా ఎక్కింది. మరెందుకలా నవ్వుతున్నావు? వెతకబోయిన తీగ కాలికి తగిలిందన్న ఆనందంతో. అర్థం కాలేదు. అక్క, మీరు భయపడుతోంది ఆ కృష్ణవేణికి ప్రాజెక్ట్ రాబోతోంది అని. అది తను టేకప్ చేసి తను సక్సెస్ అయితే ఎలా, ఇక తనను అందుకోలేనేమో అని మీరు ఆలోచిస్తున్నారు, అంతేనా? మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? నేనా? అదును కోసం చూస్తున్నానని చెప్పాను కదా, అది ఇదే అనుకో. ఇదే తన పతనానికి సాయపడుతుందేమో. తనకు ఈ ప్రాజెక్ట్ రాబోతోంది, అంతేకాని ఇంకా రాలేదు. రాకుండా ఉండడానికి ఏం చేయాలో అది చేద్దాం. పర్ సపోజ్ వచ్చిందే అనుకో, పని సక్రమంగా జరగకుండా అడ్డుపడతాం. ప్రాజెక్ట్ చేయి జారిపోయేలా చేద్దాం. అడుగడుగునా తనకు అడ్డంకులు సృష్టిద్దాం.
అంత పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయితే తను ఏ రేంజ్ కు వెళ్తుందో ఊహించారుగా. మరి ఆ ప్రాజెక్ట్ అట్టర్ ఫ్లాప్ అయితే తన పతనం ఏ స్థాయిలో ఉంటుందనేది ఊహించలేకపోయారా? సూపర్ తమ్ముడు. ఈ దెబ్బతో ఆ కృష్ణవేణి అధపాతాళానికి వెళ్ళడం గ్యారెంటీ. దెబ్బ సరిగ్గా పడితే ఈ జన్మలో కోలుకోలేదు. వామ్మో, మీది మామూలు బుర్ర కాదు సార్, మీరు జీనియస్ సార్. పొగడ్తల తర్వాత ముందు పని మొదలు పెట్టండి. మన అంతిమ ధ్యేయం ఆ కృష్ణవేణి పతనం. ఇంకా ఎన్నాళ్ళు ఇలా తిరగాలో అర్థం అవట్లేదు. నా కూతుర్ని ఎప్పుడు చూస్తానో ఏంటో తెలియటం లేదు. ఆ జనార్దన్ రావు కనిపించినట్టే కనిపించి మాయమైపోయాడు. తనొక్కసారి మళ్ళీ నాకు కనపడితే బాగుండు. ఇంత పెద్ద సిటీలో నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో జనార్దన్, ఆల్రెడీ ఒకసారి వచ్చిన అవకాశాన్ని జార విడుచుకున్నాను, కానీ ఈసారి వదులుకోను. జనార్దన్! జనార్దన్, ఆగు జనార్దన్! 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 జనార్దన్, నేను శేఖర్ని. బావా, 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 ఎలా ఉన్నావు బావా? ఏదో ఉన్నానంతే. నువ్వెలా ఉన్నావు బావా? నేను బానే ఉన్నాను. చెల్లెమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నానన్నయ్య. బావా, అసలు ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమని చెప్పను బావా, అనుకోని ప్రమాదంలో ఇరుక్కుని అయిన వాళ్ళందరికీ దూరం అయ్యాను. బతికుండగానే నరకం అనుభవించాను. గడిచిన కాలాన్ని, కోల్పోయిన జీవితాన్ని ఎలాగూ వెనక్కి తెచ్చుకోలేనని కనీసం మిగిలిన జీవితాన్నైనా తనతో గడుపుదామని వెతుక్కుంటూ వచ్చాను. బావా, ఐఎమ్ సారీ బావా. సుశీల. తెలుసు బావా, తెలుసు. తన కోసం వచ్చిన నాకు తను దొరికింది. ప్రాణంతో కాదు, ఈ ఫోటో రూపంలో. తనిక లేదనే విషయం తెలియగానే నా ప్రాణం పోయినంత పనైంది బావా. నాకు మళ్లీ బతుకు మీద ఆశ పుట్టించిన విషయం నా కూతురు. తనెక్కడుంది బావా? ప్లీజ్ బావా, నన్ను తన దగ్గరికి తీసుకువెళ్ళు. తన కోసం నేను పిచ్చోడ్లా తిరుగుతున్నాను. దయచేసి నా కూతుర్ని నాకు చూపించు బావా. అయ్యో బావా, ఏంటిది బావా, ఏంటిది? తను నీ కూతురు బావా.
తనను చూడ్డానికి నువ్వు ఇంతలా బతిమాలడం ఏంటి? పద, నీకు నేను చూపిస్తాను. పద. చిన్నప్పుడు మీ నాన్న ఎవరు అంటే చెప్పడానికి ఆయన పేరిచ్చి వెళ్లారు మావయ్య. ఆయన ఒక దుర్మార్గుడు. ఏమైందండి? ఏమి లేదు శాంభవి. బావా, వెళ్దామా? వెళ్దాం బావా. పద. ఆ. రా బావా. చూసావా శాంభవి, మా బావ మొహం ఎలా వెలిగిపోతుందో. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారి తన కన్న కూతుర్ని చూడబోతుంటే ఆ మాత్రం సంతోషంగా ఉండదా? కరెక్ట్గా చెప్పావు చెల్లెమ్మ. ఒసేయ్, నా బిడ్డ నాకు దూరం చేయాలని చూడకే, నేను ఊరుకోను. దూరం చేసుకుందే నువ్వయ్యా, నేనేం దాన్ని నీకు దూరం చేయలేదు. అలా అయితే నా కూతురు నాతో మాట్లాడమనవే. ఏమయ్యా, నేనేమైనా అది మాట్లాడకుండా అడ్డం పడ్డానా? అది మాట్లాడితే కనుక మాట్లాడవయ్యా. అమ్మ బుజ్జి తల్లి, నాతో మాట్లాడమ్మా. నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడవమ్మా? నేనేం పాపం చేశాను? ఏమయ్యా, అది మాట్లాడనంటుందిగా, ఎందుకు బలవంతం చేస్తావు? ఏమైనా ఉంటే ఇంటి దగ్గరికి రా, మాట్లాడుకుందాం. ఇలా పని చేసుకునే చోటుకొచ్చి గోల చేయకు. చేస్తానే, గోల చేస్తాను. నా కూతురు నాతో మాట్లాడేదాకా ఇక్కడి నుంచి కదలను. ఇలాగే గోల చేస్తాను. బావా, నన్ను తర్వాత ఆట పట్టిద్దు గాని త్వరగా లోపలికి వెళ్దాం పద. ముందు నా కూతుర్ని చూడాలి. సరే పద బావా. ఏమయ్యా, అమ్మగారు వస్తే సమస్య అవుతుందయ్యా. నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. నేను వెళ్ళను వెళ్ళను వెళ్ళను. ఏ ఎవరు నువ్వు? ఏంటి నట్టింట్లోకి వచ్చి గొడవ చేస్తున్నావు? నేను దీని మొగుడినమ్మా. నువ్వు తన భర్తవా? అవును. బావా, ఏంటి అరుపులు? లోపలేదైనా గొడవ జరుగుతుందా? ఏంటి బావా, గొడవ జరుగుతుందా అని అడిగితే నవ్వుతావేంటి? ఆ వినపడే గొంతు గొడవ పడే గొంతు కాదు బావా, గొడవని సద్దుమణిగేలా చేసే గొంతు. ఓహో, ఇంతలా ఆ గొంతు వాల్యూమ్ పెంచిందంటే ఎవరో తప్పు చేసిన వాళ్ళ తాట తీస్తోందని అర్థం. అవునా? అవునన్నయ్య, ఇంతకీ ఆ గొంతెవరిదనుకున్నావు? ఎవరిదమ్మా? నీ కూతురుదే బావా. నా కూతురా? అవును బావా, ఇంతైనా నీ బ్లడ్ కదా, ఆ మాత్రం ఫైర్ ఉంటుందిలే. ఆ అది నా కూతురు గొంతా? అవునన్నయ్య. అవును బావా. బంగారం, బావా, నా బంగారం, బావా, నా బంగారం. ఏమంటున్నావు బావా? బావా, తనేనా నా కూతురు? అవును బావా, తనే నీ కూతురు. బావా, తను నాకు ముందే తెలుసు. అవునా? అవునమ్మా. ఎలా అన్నయ్య? తనే నన్ను ఇంతకు ముందు ఒకసారి ప్రమాదం నుండి కాపాడింది. ఆ బంగారమే నా కూతురని నన్ను కాపాడినప్పుడు నాకు తెలియదమ్మా. అంటే
తెలియక ముందే తండ్రిని కాపాడిందన్నమాట నీ కూతురు. అవును బావా, అవును. ఇప్పుడు నేనే తన తండ్రినని తెలిస్తే నా కూతురు ఇప్పుడు ఎంతగా సంతోషపడుతుందో కదా. పద బావా, పద, రామ్మా. అమ్మా దయచేసి మీరైనా ఒక మాట చెప్పండి అమ్మా. అప్పుడే నా కూతురు నా దగ్గరకు వస్తుంది. నేను దాని కన్న తండ్రి అని చెప్పినా కూడా నా దగ్గర రావట్లేదమ్మా. ఎలా వస్తుందమ్మా? వీడి దగ్గరికి ఎలా వస్తుంది? నా బిడ్డ నా కడుపులో ఉన్నప్పుడే మమ్మల్ని పట్టించుకోకుండా వీడు తాగుడికి బానిసై దేశాలు పట్టుకుపోయాడు. ఇన్నేళ్ల తర్వాత వచ్చి నేను నీ తండ్రినమ్మా రా అంటే ఎలా వస్తుందమ్మా? ఇన్నేళ్ల తర్వాత వస్తే మాత్రం తండ్రి కాకుండా పోతానా? ఏ ఆపు, నువ్వు తనకి తండ్రి వెళ్ళ అవుతావు? తన కోసం నువ్వు ఏం చేశావని అంతగా ఉబలాటపడుతున్నావు? తండ్రిగా తన వేలు పట్టుకుని నడిపించావా? తను కళ్ళు తెరిచాక ఈ లోకానికి పరిచయం చేశావా? ఏం చేశావు? నువ్వు ఏం చేశావని తను నిన్ను నాన్న అని పిలవాలి? ఏనాడైనా తన దగ్గరికి తీసుకుని ప్రేమగా 4 మాటలు మాట్లాడావా? తను ఇప్పుడు నీతో మాట్లాడటానికి? కనీసం తను ఎప్పుడు పుట్టిందో అన్న విషయమైనా నీకు తెలుసా? తెలియదు కదా? తెలియదమ్మా. తనకెన్నడైనా తిండి పెట్టావా, చదువు చెప్పించావా? అసలు ఈ లోకల్లో ఎలా బ్రతకాలో నేర్పించావా? రేయ్, తన పుట్టుకకు కారణమయ్యావన్న ఒకే ఒక్క కారణం తప్పించి తన కోసం తండ్రిగా ఏం చేశావో చెప్పు. ఏంటి, కారణాలేవి దొరకట్లేదా? నువ్వు తన పుట్టుకకు మాత్రమే కారణమయ్యావు అంటే నీకు పశువుకి తేడా ఏముంది? ఛీ! నన్ను క్షమించండి అమ్మా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. పశువునేనమ్మా, నేను పశువునేనమ్మా. ఈ పశువు అప్పుడు చేసిన తప్పుని సరిచేసుకోవడానికే వచ్చానమ్మా. ఒక్క అవకాశం ఇప్పించండి. సరి చేసుకోవడం అంటే ఎలా సరి చేస్తావు? ఇంతకు ముందులాగా తాగి గొడవ చేయనమ్మా. నా భార్యని ఇబ్బంది పెట్టను. నా భార్యకి నా కూతురికి ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటానమ్మా. గ్యారెంటీ ఏంటి? అమ్మా, నువ్వు మళ్ళీ తప్పు చేయవని గ్యారెంటీ ఏంటి? నీలాంటి వాళ్ళని ఎలా నమ్మడం? తను కడుపులో బిడ్డని మోస్తున్నప్పుడే అన్ని కష్టాలు పెట్టిన వాడివి ఇప్పుడు బాగా చూసుకుంటావని ఎలా నమ్మాలి? కడుపుతో ఉన్న భార్యని కనికరం లేకుండా గాలికి వదిలేసిన వాడివి మళ్ళీ వాళ్ళని వదిలేసి వెళ్ళవని ఎలా నమ్మాలి? అది కాదమ్మా. చాలింకాపు. చూడు, నీకు ముందే చెప్తున్నా,
మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ మాయ మాటలు నమ్మే స్థితిలో ఇక్కడ ఎవరూ లేరు. అమ్మా అలా అనకండి అమ్మా, నేనేం మాయ మాటలు చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను. ఒట్టమ్మా. ఏ ఆపరా నీ నాటకాలు. పెళ్లిలో నాది చరామి అని నువ్వు చేసిన ప్రమాణాలు నిజం కాదా? జీవితాంతో నీ భర్తగా తోడుంటానంటూ తన మెళ్ళో కట్టిన తాళి నిజం కాదా? వాటన్నిటిని మర్చిపోయి తనని వదిలేసిన వెళ్ళిపోయిన వాడివి ఇప్పుడొచ్చి మళ్ళీ కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఈరోజు తను నిన్ను నమ్మి మళ్ళీ నీ వెంట వస్తే తనని ఇంకోసారి రోడ్డు మీద వదిలేవని గ్యారంటీ ఏంటి? లేదమ్మా, నా ప్రాణం పోయినా ఇకపై అలాంటి పనులు చేయను. ఇద్దరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా. అమ్మా, ఈడు నిజంగా మారుంటే ఈడితో కలిసి బతకడానికి నాకెటువంటి అభ్యంతరం లేదమ్మా. కానీ నా బిడ్డని ఇది కడుపులో ఉండగానే వీడు మమ్మల్ని వదిలేసిపోయాడు. అది పుట్టి ఇన్నేళ్ళైనా కూడా ఏనాడు దాని గురించి ఆలోచన చేసినోడు కాదు, దాని ముఖం ఎరిగినోడు కాదు. అర్థమైంది. ఇన్నేళ్ల తర్వాత ఎదురు పడితే అతను పరాయివాళ్లా కనిపిస్తాడు కానీ తండ్రిలా ఎలా కనిపిస్తాడు అంటావు, అంతేగా? అవునమ్మా. అదేంటమ్మా, కొన్నేళ్ళు దూరంగా ఉన్నంత మాత్రాన నేను తండ్రి కాకుండా పోతానా? ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు తనకేమవుతావో నీ బిడ్డే చెప్తుంది, విను. పాప ఇలా రా. ఆయన ఎవరు? తెలీదు. తప్పు ఎవరు చేసినా చివరికి అందరూ కట్టకట్టుకొని నా మీదే దండెత్తుతారుగా.